ఈసారి నగిరిలో 55 కేజీల చికెన్ బిర్యానీ కుకింగ్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ 100 మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కుకింగ్ చేసాము. ప్రెసెంట్ అయితే 350 మందికి లంచ్ కుకింగ్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే కడాయిలో గోంగూరకి మసాలా వేసేసి సాంబార్ కి అయితే అండి ఎక్కించాను. ఎర్రగడ్డలు, టమాటాలు, మునక్కాయ, మామిడికాయ, వంకాయ వేసి సాంబార్ అయితే రెడీ చేసేసాను. ఇంకో పక్కన రసం కి అయితే అండి ఎక్కించాము. ఇక కరెక్ట్ గా 9:30 కల్లా సాంబారు రసం అయితే రెడీ అయిపోయింది. అరవింద్ గారు వైట్ రైస్ కి నీళ్ళు ఎక్కిస్తున్నాడు. ఇక అలాగే 55 కేజీల చికెన్ బిర్యానీ వేయడం కూడా స్టార్ట్ చేసాము. ఇంకో పక్కన చికెన్ సేర్వా కూడా రెడీ అవుతుంది. అరవింద్ గారు ఏమో 50 కిలోల బాస్మతి రైస్ నానబెడుతున్నాడు. నేనేమో వైట్ రైస్ కి నీళ్ళు వచ్చేసింది, రైస్ వేసాను. అలాగే సెర్వాలో అన్ని రకాల మసాలాలు వేసి టెంకాయ పేస్ట్ చేసి 10 నిమిషాలు ఉడకబెట్టాను. చికెన్ సెర్వ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీలో కొత్తిమీర, పుదీనా, టమాటా, పెరుగు, చికెన్ వేసి నీళ్లు పోసి మూత పెట్టేసాము. ఇక అంతలోపల ఒక పక్కన గోంగూర కూడా వేసి ఇంకో పక్కన 350 గుడ్లతో ఎగ్ ఫ్రై కూడా చేసాము. అంతలోపల బిర్యానీకి నీళ్ళు వచ్చేసింది. రైస్ వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి కొత్తిమీర, పుదీనా, కాజు జల్లేసి దమ్ పెట్టేసాము. 12 ముక్కల కల్లా జనాలు అందరూ వచ్చేసారు. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇక కొంచెం బిర్యానీ సర్వీస్ చేసి అలాగే మేము కూడా తినేసి తెల్లారి ఇప్పుడు చేసిన దానికన్నా 7,500 డబ్బులు తీసుకుని నగిరి నుంచి తిరుపతి వరకు